హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి చాలా ముఖ్యమైనటువంటి అంశము సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి ఇందులో భాగంగా భారతదేశంలో శాస్త్ర సాంకేతిక విధానాలు, ఓకేనా, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ అండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. దీనిపైన ఈ వీడియోలో మనము క్లియర్గా చూద్దాము. టాపిక్ 1 అండి ఇది. సో వీడియో క్లియర్గా ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా మరి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ యొక్క పీడిఎఫ్ అనేది మనము RRR పబ్లికేషన్ నుంచి అయితే తీసుకున్నామండి. చాలామంది అడుగుతున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏది బాగుంది అని చెప్పేసి. RRR పబ్లికేషన్ అయితే చాలా బాగుందండి, ఓకేనా. వీడియో మొత్తం చూడండి, కంటెంట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూడండి. సో మీకు నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే నాకైతే బాగానే నచ్చింది ఫ్రెండ్స్. ఇలా మిస్టేక్స్ అయితే లేవు, కంటెంట్ మాత్రము ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంది. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి. ఓకే, మీకు నచ్చితే దీన్ని కంటిన్యూ చేద్దాం మనము క్లాసెస్ని. ఓకే, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. హే గాయ్స్, ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ 2024 మరి స్పెషల్ కోర్స్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం జరిగిందండి. యాజ్ పర్ ద ఏపీపీఎస్సీ న్యూ సిలబస్ ప్రకారము తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం అయితే జరిగిందండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో చూడండి ఫ్రెండ్స్. డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి. మీ ఇంటి దగ్గరే ఉండి గ్రూప్ 2 కోచింగ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. మరి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. సో గైస్, మెయిన్ కోర్స్తో పాటుగా గ్రూప్ 2కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ కేవలం 249 రూపీస్కే 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. మెయిన్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అయితే అందులో కవర్ చేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి టెస్ట్ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నాము. ఒకసారి చూడండి దాన్ని కూడా. ఓకే, మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. థ్యాంక్ యూ. సో గైస్, మరి భారతదేశంలో శాస్త్ర సాంకేతిక విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. ఒక దేశం యొక్క అభివృద్ధి ఆ దేశంలో లభించే సహజ వనరులు, పెట్టుబడులు మరియు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతే కదండి. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో న్యాచురల్ రిసోర్సెస్ సహజ వనరులు ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉండాలి, పెట్టుబడులు. నెక్స్ట్ మరి వనరుల నుండి పెట్టుబడులు ఉంటే సరిపోతుందా అండి? ఈ రెండింటిని కూడా సమృద్ధిగా ఉపయోగించుకునే విధంగా మరి దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా ఉండాలండి. సో ఈ మూడు ఒకదానిపై ఒకటి అనుసరించుకుంటూ ఒక దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఓకేనా. మరి వీటిలో అతి ముఖ్యమైనది శాస్త్ర సాంకేతిక విజ్ఞానం. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ద్వారా పరిమితంగా ఉన్న సహజ వనరులను ప్రతిభావంతంగా ఉపయోగించుకోవచ్చు. మరి ఇదే సమయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తిని కూడా సాధించగలగవచ్చండి. సో అంత పెద్ద ప్రభావవంతంగా ఎఫెక్టివ్గా ఉండేదే సాంకేతిక పరిజ్ఞానము. మరి భారతదేశంలో సహజ వనరులు మరియు పెట్టుబడులు ఒక మాదిరిగా ఉన్నప్పటికీ సరైన టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం వలన ప్రణాళికల్ని రూపొందించినప్పటికీ కూడా సరైన లక్ష్యాలని మనము సాధించలేకపోతున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలా అండి? సో ఏంటి అంటే, భారతదేశం యొక్క పశ్చిమ తీర ప్రాంతంలో ఈ విధంగా భారతదేశ పటం ఉన్నట్లయితే ఇది తూర్పు తీరం అండి. సో ఇది పశ్చిమ తీరం అంటాను దీన్ని. ఈ పశ్చిమ తీరంలో మొత్తం కూడా ఈ కేరళ, మలబార్ తీరము, సో కర్ణాటక ఈ తీర ప్రాంతాల్లో మనకి థోరియం నిల్వలు అత్యధికంగా ఉంటాయండి. థోరియం, ఓకేనా. మరి ఈ థోరియంని మనము ప్రాసెస్ చేసేటువంటి టెక్నాలజీ మన దగ్గర లేదండి, తెలుసా? థోరియంని ఒకవేళ ప్రాసెస్ చేసే టెక్నాలజీ కనుక మన దగ్గర ఉంటే మరి మనము ఇప్పటికే అణు విద్యుత్ రంగంలో అగ్రగామిగా ఉండేవారిమి. అన్ని నిల్వలు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తాం, అలాంటి టెక్నాలజీ లేక మరి థోరియంకి బదులుగా యురేనియం 235 అనేటువంటి దానిని వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకొని అణు విద్యుత్ కర్మాగారాలలో ఉపయోగిస్తాం. మరి మన థోరియంని ఏం చేస్తాం? ఏం చేయడానికి లేక ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎగుమతి చేసుకుంటూ ఉంటున్నామండి. గమనించాలి. సింపుల్గా అర్థమైంది కదా. మరి దీనిని గమనించిన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు సరైన శాస్త్ర సాంకేతిక విజ్ఞానం లేనిదే దేశ అభివృద్ధి సాధ్యపడదని భావించి
అప్పటి ప్రముఖ శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాభాతో కలిసి మరి దేశానికి అవసరమైన శాస్త్ర సాంకేతిక విధానాన్ని 1958లో రూపొందించడం జరిగిందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, హోమీ జే బాబా అంటారు వీరిని. ఓకే, మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కాలానుగుణంగా అనేక శాస్త్ర సాంకేతిక విధానాలు రూపొందించబడ్డాయండి. అందులో ముఖ్యంగా చూసినట్లయితే 1 by 1 చూద్దాం. ఇప్పుడు వీటన్నిటిని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒకటి, శాస్త్ర సాంకేతిక విధానం 1958. అందులో ఉన్న ముఖ్యాంశాలన్నీ చూద్దాం. శాస్త్ర సాంకేతిక విధానం 1983, శాస్త్ర సాంకేతిక విధానం డ్రాఫ్ట్ 1993, శాస్త్ర సాంకేతిక విధానము 2003, నూతన శాస్త్ర సాంకేతిక విధానం 2013, డ్రాఫ్ట్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2020. వీటన్నిటి గురించి కూడా మనము క్లియర్గా 1 by 1 చూద్దాం. ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి. అసలు ఈ టాపిక్ లేకుండా మనకు క్వశ్చన్ పేపరే ఉండదండి. ఓకేనా, సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్. సో మరి మొదటి టాపిక్ కనుక మనం చూసినట్లయితే మొదటి సాంకేతిక విధానం 1958. ఇందులో ఏముందండి మరి చూద్దాం. ఇది భారతదేశంలో ప్రవేశపెట్టబడిన మొట్టమొదటి సాంకేతిక విధానం అండి, శాస్త్ర సాంకేతిక విధానం. ఓకేనా, విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1958లో పార్లమెంట్లో చర్చించి ఆమోదించారు. ఓకే, ఆమోదించారు, కరెక్టే. మరి ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఏ అంశాలను ఇందులో పొందుపరిచారని చూద్దాం. దేశంలో శాస్త్ర సాంకేతిక విధానాన్ని ప్రోత్సహించి ప్రచారం చేసి అభివృద్ధి చేయాలి. ఓకే, నెక్స్ట్, శాస్త్రీయ విద్యా వ్యాప్తికి కృషి చేసే వారికి అన్ని రకాలుగా కృషి చేయాలి, ప్రోత్సాహం అనేది అందించాలండి. అంటే శాస్త్రవేత్తలకు, ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన వర్క్ చేసే శాస్త్రవేత్తలకు అన్ని రకాలుగా వారికి ప్రోత్సాహకాలు అందించాలి. స్త్రీ పురుష భేదం లేకుండా దేశ ప్రజల్లో శాస్త్ర సాంకేతిక సృజనాత్మకతను గుర్తించి దానికి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి. అంటే లింగ నిష్పత్తి కూడా ఏమి కూడా చూడకూడదు ఈ యొక్క శాస్త్ర సాంకేతిక విధానాన్ని అభివృద్ధి విషయంలో. దేశంలో అత్యున్నత విద్యా ప్రమాణాలు గల శాస్త్రవేత్తలను తయారు చేయడము, వారిని దేశ సంపదగా గుర్తించడము మొదటి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ప్రతి ఒక్కరిలో వైజ్ఞానిక తృష్ణను పెంపొందించి నూతన విజ్ఞానాన్ని కనుగొనేందుకు తగిన స్వేచ్ఛను కల్పించాలని కూడా ఇందులో మెన్షన్ చేశారు. నెక్స్ట్, విద్యారంగంలో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించి తద్వారా వ్యక్తులు త్వరగా శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఆర్జించడానికి దానికి ఇతరులకు పంచిపెట్టేలా కూడా కల్పించాలి. అంటే ఓన్లీ విద్యారంగాన్ని బలోపేతం చేసి కొంతమందిని శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిష్ణాతులుగా చేసి వదిలిపెట్టడం కాదు, ఏదైతే నేర్చుకున్నారో అవి భావితరాలకు ఉపయోగపడే విధంగా సమాజానికి పంచిపెట్టాలి. ఓకేనా, అలాంటి ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. దేశ ప్రజల భద్రతకు అవసరమైన విధంగా శాస్త్ర సాంకేతిక రంగము అందించే ఫలితాన్ని ఉపయోగించుకోవాలి. శాస్త్ర సాంకేతిక నైపుణ్యం కలిగిన సిబ్బందిని తయారు చేసేందుకు శిక్షణ కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా అమలు చేయడం అయితే ఇందులో మనకు మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. ఇది క్లియర్ కట్గా 1958 శాస్త్ర సాంకేతిక విధానం గురించిన అన్ని అంశాలండి. ఇందులో మెయిన్గా ఇందులో చూసిన సమ్మరీ అంటే ఏంటండి, సమ్మరీ అంతా ఏంటి అంటే శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మరి ప్రోత్సహించాలి, శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలి, స్త్రీ పురుష లింగభేదం లేకుండా శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పంచిపెట్టాలి. మరి ఇలా పంచిపెట్టినటువంటి విజ్ఞానాన్ని ఎవరైతే నేర్చుకుంటారో మళ్ళీ వారు భావితరాలకి పంచిపెట్టే విధంగా చూడాలి. ఇది కంప్లీట్ సమ్మరీ అండి దీని గురించి. ఓకేనా, అంతకు మించి ఏం లేదు ఇంకా ఇందులో. నెక్స్ట్, శాస్త్ర సాంకేతిక విధానము 1983 గురించి చూద్దామండి. ఇందులో ఏముంది అసలు చూద్దాం. దాదాపు 3 దశాబ్దాల పాటు ప్రణాళికలను అమలు చేయడంతో పాటు 1958 నాటి శాస్త్ర సాంకేతిక విధానానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 1983 నాటికి వ్యవసాయం పరిశ్రమలు చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందడమే కాక దేశంలో సాంకేతిక నిపుణుల సంఖ్య కూడా పెరిగింది. అంటే 1858లో తీసుకొచ్చినటువంటి ఏదైతే సాంకేతిక విధానం ఉందో దానివల్ల చెప్పుకోదగ్గ మార్పులు అయితే సంభవించాయండి. వ్యవసాయ రంగంలో కావచ్చు, ఇండస్ట్రియలైజేషన్లో కావచ్చు. సో వాటి యొక్క శాస్త్ర సాంకేతిక విధానాల ద్వారా చాలా అంటే మార్పు కలిగింది. అంతేకాకుండా సాంకేతిక నిపుణుల సంఖ్య పెరిగింది. మనకు ఫస్టే చెప్పారు 1958 ఈ యొక్క శాస్త్ర సాంకేతిక విధానంలో ఏమని చెప్పారు,
శాస్త్రవేత్తలను తయారు చేయాలి కదా. సో అది ఆ లక్ష్యం నెరవేరింది. సో అది 1853 నాటికి అది ఏమైంది, సో ఫుల్ ఫ్లెడ్జ్గా సాధించినట్లుగా తెలుస్తుందండి. ఓకేనా. మరి ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో నూతన శాస్త్ర సాంకేతిక విధానాన్ని 1983లో ప్రవేశపెట్టింది. ఓకే, ఫస్ట్ సక్సెస్ అయింది అని చెప్పేసి రెండోది కూడా తీసుకొచ్చింది. మరి ఈ రెండోది ఏ ఏ అంశాలను ముఖ్యంగా లక్ష్యాలుగా తీసుకుంది చూద్దాం. పురాతన సాంప్రదాయ సాంకేతిక పద్ధతుల స్థానంలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం. అంటే ట్రెడిషనల్గా ఏవైతే టెక్నాలజీ ఉందో దాన్ని తీసేసి మోడ్రన్ టెక్నాలజీని తీసుకురావడం. నెక్స్ట్, సంక్లిష్టమైన వ్యూహాత్మకమైన విధానాలలో సంభవించే మార్పులకు అనుగుణంగా శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని చేయడం. అంతే కదండి, క్లిష్టమైన వ్యూహాత్మక విధానాలలో సంభవించే మార్పులకు అనుగుణంగా అంటే కాలానుగుణంగా, సింపుల్గా చెప్పాలంటే ఏదో ఉంది అంటే ఉంది అన్నట్లుగా కాకుండా కాలానుగుణంగా మార్పు చెందుతున్నటువంటి విధానాలకు అనుగుణంగా శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని కూడా చేపట్టడం అనేది ఇక్కడ ముఖ్యము. నెక్స్ట్, సాంకేతికపరమైన అర్హత పెంపుదల కోసము స్వశక్తిపై ఆధారపడకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడం మరియు ఒక పరిమితికి లోబడి విదేశీ పెట్టుబడులను కూడా అనుమతించడం అండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, ఎఫ్డిఐస్ అంటారు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని మొదటిసారిగా ఏ శాస్త్ర సాంకేతిక విధానంలో తీసుకొచ్చారో అని అడగవచ్చు. 1983. అంటే దీంట్లో మనము ఫుల్ ఫ్లెడ్జ్గా సమ్మరీ చూసినట్లయితే ఏంటండి, సో ఓల్డ్ టెక్నాలజీని వదిలేసి కొత్త టెక్నాలజీని కాలానుగుణంగా మార్పు తీసుకురావడము. నెక్స్ట్, సాంకేతికపరమైన అర్హతల పెంపుదల కోసం మన శక్తిని, స్వదేశీ శక్తినే కాకుండా విదేశాల నుంచి కూడా శాస్త్ర సాంకేతికతలను తీసుకోవడము. అంతేకాకుండా ఒక పరిమితికి లోబడి విదేశీ పెట్టుబడులను కూడా అనుమతిస్తుందటండి. అర్థమైంది కదా అండి, చాలా చాలా క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడం, దిగుమతి చేసుకున్న సాంకేతికతను విదేశీ ప్రాధాన్యతలకు అనుగుణంగా వాడుకోవడం. అంతే కదండి, ఇప్పుడు స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవడం, ఏదైతే కొంత మొత్తంలో సాంకేతిక అభివృద్ధిని మనం టెక్నాలజీని విదేశాల నుంచి తీసుకున్నామో వాటిని ఫుల్ ఫ్లెడ్జ్గా ఉపయోగించుకోవడం. నెక్స్ట్, శాస్త్ర సాంకేతికతను కేవలం వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధికే కాకుండా సమాజంలోని అణగారిన ప్రజలు, మహిళలు మరియు వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధికి ఉపయోగించాలని కూడా పేర్కొంది. ఓన్లీ ఈ యొక్క టెక్నాలజీని వ్యవసాయ రంగంలోనూ ఇండస్ట్రియలైజేషన్లోనే కాకుండా భారతదేశంలో మరి అప్పుడు 1983 ఆ టైంలో తీవ్రమైన కరువు కాటకాలు ఉండేది. అణగారిన ప్రజల యొక్క అభివృద్ధికి మరి వీటిని కూడా ఉపయోగించాలి అంటూ మెన్షన్ చేయడం అయితే ఒక నోటెడ్ పాయింట్ అండి ఇది. నెక్స్ట్, సాంప్రదాయ పద్ధతుల్ని మన వాణిజ్య ప్రయోజనాలు పొందేలా ఉపయోగించుకోవాలి. అంతర్జాతీయ పోటీని తట్టుకునే విధంగా సాంకేతికతను అభివృద్ధి చేయడం, తద్వారా ఎగుమతులు పెంచడం, ఇంధన వనరులు అభిలషణీయ రీతిలో ఉపయోగించుకోవడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం, దేశంలో అపరిమితంగా ఉన్న మానవ వనరులను ఉపయోగించుకునేలా శాస్త్ర సాంకేతికతను అభివృద్ధి చేయడము. సింపుల్ అండి. ఈ 1883కు సంబంధించినటువంటి అంశంలో ఏముందంటే క్లియర్ కట్గా చెప్పాలంటే మరి ఈ శాస్త్ర సాంకేతికతను స్వదేశంలో లభించేదైనా, సో వేరే దేశంలో నుంచి దిగుమతి చేసుకున్నదైనా కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా అంతకుముందు 50స్లో తీసుకొచ్చినటువంటి మొదటి పాలసీలో ఏంటంటే వ్యవసాయ రంగం పైన, అంతేకాకుండా ఇండస్ట్రియలైజేషన్ పైన ఉపయోగించారు. కానీ ఇప్పుడు మాత్రము దీంట్లో మాత్రము ఎవరైతే సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా చూడాలంటూ ఇక్కడ చెప్పడం అయితే చూడవచ్చు. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునే విధంగా మన సాంకేతికతను, టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలి. దేశంలో అపరిమితంగా ఉన్నటువంటి మానవ వనరులను ఉపయోగించుకునేలా శాస్త్ర సాంకేతికతను తయారు చేసుకోవాలని కూడా మరి యొక్క రెండవ పాలసీ ఎప్పుడండి 1983లో తీసుకొచ్చిన పాలసీలో ముఖ్యంగా మెన్షన్ చేయడం అయితే జరిగింది లక్ష్యాలలో. నెక్స్ట్ వన్ ఏంటండి, శాస్త్ర సాంకేతిక విధానము 1993. సో 83 అయిన తర్వాత 93 నెక్స్ట్ 10 ఇయర్స్లోనే మరి కొత్త పాలసీని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి దీంట్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఏం మెన్షన్ చేశారనే వివరాలు చూద్దాం. శాస్త్ర సాంకేతిక విధానం 1993
1991లో ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పారిశ్రామీకరణ, ఆర్థిక వృద్ధి రేటును పెంచే ప్రధాన లక్ష్యంతో నూతన విధానంను 1993లో భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ మనము మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. 1991లో భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నటువంటి టైంలో, నెక్స్ట్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి టైంలో చాలా అంటే చాలా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ సమయంలోనే ఎల్పిజి, లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. సో మరి వీటన్నిటి ఈ యొక్క 1991 నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా, అప్పుడు పారిశ్రామిక విధానం కదండి ఇది, మరి దానికి అనుగుణంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పారిశ్రామీకరణ, ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యంతో కొత్త పాలసీ తీసుకొచ్చారండి. అదే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1993. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు తీసుకొచ్చిన 1993 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ దేనికోసం అండి? సింపుల్గా చెప్పాలంటే మన ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎకనమిక్ గ్రోత్కి ఉపయోగపడాలి. సింపుల్ అండి, రెండే పాయింట్స్. ఓకే, ఇండస్ట్రియలైజేషన్ అంటే పారిశ్రామీకరణకి, ఆర్థిక వృద్ధికి ఉపయోగపడాలి యొక్క పాలసీ అంటూ తీసుకొచ్చారు 1993 అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని. చూద్దాం మరి ఈ విధానం యొక్క లక్షణాలు ఏంటి చూడండి. క్లియర్గా ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. స్థూల జాతీయోత్పత్తిలో కేవలం 0.97% ఉన్న పరిశోధన మరియు అభివృద్ధి రంగాల పెట్టుబడిని 2000 సంవత్సరానికి 2% పెంచాలి. సమాజంలో ఉన్న వర్గాల ఉపాధి అవకాశాలు, జీవన ప్రమాణాలను పెంచేందుకు వీలుగా సాంకేతిక విజ్ఞాన భావాలను అందించడం. ఇక్కడ స్థూల జాతీయోత్పత్తి కేవలము 0.97 ఉండే కదా, దాన్ని 2000 సంవత్సరానికి 2% పెంచడం. ఈ పాయింట్ నోటెడ్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, నిర్దిష్టంగా పరిమితంగా ఉన్న వనరులను సరైన రీతిలో ఉపయోగించి అభివృద్ధి చేయడం. ప్రభుత్వానికి, ప్రయోగశాలలకు, విశ్వవిద్యాలయాలకు మరియు పరిశ్రమలకు మధ్య సంబంధాన్ని పెంచుతూ నైపుణ్యాన్ని ఉపయోగించడము. సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్యంగా ఎక్కడ చూస్తాం మనము? ఐఐటీలో చూస్తాం కదా, ఎన్ఐటీలో చూస్తాం. కాబట్టి ప్రభుత్వానికి, ప్రయోగశాలలకు ప్లస్ విశ్వవిద్యాలయాలకు మధ్య ఎంఓయూలు కుదుర్చడం అండి. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. ఎంఓయూలు కుదుర్చుకొని మరి ప్రభుత్వాలకు ఈ యొక్క శాస్త్ర సాంకేతికతలను అన్నిటినీ కూడా మధ్య సంబంధాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యం ఇక్కడ. ఓకే, నెక్స్ట్, పర్యావరణాన్ని కాపాడే సాంకేతిక విలువలను స్వీకరించే తద్వారా పర్యావరణానికి హాని కలగని విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం. ఎకో ఫ్రెండ్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, నాణ్యతను, సామర్థ్యాన్ని పెంచడంలో మానవ నైపుణ్యాన్ని ఉపయోగించడం. ఇవన్నీ మామూలు పాయింట్లే అండి. ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది స్థూల అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థలో, నెక్స్ట్ ఆర్థిక వృద్ధిలో, పారిశ్రామీకరణలో మరియు ఆర్థిక వృద్ధిలో ఈ యొక్క సాంకేతికతను ఉపయోగించి అభివృద్ధి చెందాలి అనేదే మెయిన్ మోటో అండి ఇక్కడ. ఓకేనా, ఇది 2 పాయింట్స్ చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటండి? శాస్త్ర సాంకేతిక విధానం 2003. మరి ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా 2003 జనవరి 3-7 వరకు బెంగళూరులో జరిగిన 90వ సైన్స్ కాంగ్రెస్ అప్పటి ప్రధాని వాజ్పేయి నూతన సాంకేతిక విధానాన్ని ప్రకటించడం జరిగింది. ఓకేనా, 1983 తర్వాత నెక్స్ట్ 1993 తర్వాత నెక్స్ట్ ఏంటండి? 2003 అంటే నెక్స్ట్ 10 years గాను మరో కొత్త సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని తీసుకొచ్చారండి. అది ఎప్పుడండి? 90వ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో బెంగళూరులో జరిగిందండి 2003 జనవరి 3-7 తారీఖులలో. అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే దీన్ని ప్రకటించారు. మరి ఇందులో ప్రకటించిన దానిలో ముఖ్యమైన అంశాలు ఏంటి చూద్దాం. సాంప్రదాయ శాస్త్ర విజ్ఞానాన్ని పరీక్షించి ఆధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులలో పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలన్నదే ప్రధాన లక్ష్యము. సాంప్రదాయ శాస్త్ర విజ్ఞానాన్ని పరిరక్షించి, అంటే మన ట్రెడిషనల్ టెక్నాలజీని పరిరక్షిస్తూనే ఆధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులలో పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలనేదే ప్రధాన ఉద్దేశం. అంటే ట్రెడిషనల్ టెక్నాలజీ అలాగే ఉంచుతూ కొత్త టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనేది ప్రధాన లక్ష్యం అంట. చూద్దాం. మరి దేశీయ శాస్త్రీయ విజ్ఞాన పరిరక్షణ మరియు దేశ పురోగతిని ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని
పరిపూర్ణంగా వాడుకోవాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగే విధంగా మనం కూడా నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి. టెక్నాలజీ సెంటర్స్ అంటారు. నెక్స్ట్, మెరుగైన పరిశోధన కోసము ప్రభుత్వ రంగంలోను ప్రైవేట్ రంగంలోను పనిచేసే శాస్త్రవేత్తల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించాలి. అంటే ప్రైవేటులో చేస్తున్నవారైనా పబ్లిక్ సంస్థల్లో చేస్తున్నవారైనా శాస్త్రవేత్తల మధ్య సహకారాన్ని పెంపొందించాలి. 10వ పంచవర్ష ప్రణాళిక ముగిసే నాటికి దేశ స్థూల జాతీయ ఉత్పత్తుల కనీసం 2% నిధులను శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి ఉపయోగించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఓకేనా? ఈ 2003 శాస్త్ర సాంకేతిక విధానం ప్రకారం ఏంటి, 10వ పంచవర్ష ప్రణాళిక ముగిసేలోపు మరి స్థూల జాతీయోత్పత్తిలో జీడిపిలో కనీసం 2% నిధులనైతే కేటాయించాలని పేర్కొన్నారండి. మరి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో ప్రజలకు కావలసిన పౌష్టికాహారము, సురక్షితమైన నీరు, ఆరోగ్యము, వ్యవసాయము, ఇంధనం మరియు పర్యావరణం వంటి రంగాల్లో భద్రత కల్పించాలి. ఈ యొక్క టెక్నాలజీ ద్వారా శాస్త్రీయ పరిశోధన మరియు ఇంజనీరింగ్ సంస్థలను బలోపేతం చేయాలి. పేదరిక నిర్మూలన, జీవనాధార భద్రత కల్పించడం, ఆకలి మరియు పోషకాహార లోపాలను అధిగమించడం, ఇవన్నీ కూడా లక్ష్యాలండి దీనికి సంబంధించి. నెక్స్ట్, మేధావుల వలసల్ని అరికట్టడమే కాకుండా మేధో సంపత్తి హక్కుల పరిరక్షణకు ప్రత్యేక కృషి జరపాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, మన దేశంలో చదువుతారండి, ఐఐటీలో, ఐఎంలో, ఎన్ఐటీలో చదువుతారు. మరి బాగా చదివి ఎక్కడికో అమెరికాకో, చైనాకో, ఆస్ట్రేలియాకో ఎక్కడికో వెళ్ళి ఇక్కడ చదివిన సంపాదించినటువంటి టెక్నాలజీ అంతా కూడా అక్కడ ఉపయోగిస్తారు. దీన్ని అరికట్టాలి. నెక్స్ట్, మేధో సంపత్తి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారండి వీటిని కూడా కాపాడడానికి కృషి చేయాలంటూ పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టే వాటి ప్రభావాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలి. విశ్వవిద్యాలయాల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పటిష్టపరచడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, నూతన శాస్త్ర సాంకేతిక విధానం నెక్స్ట్ 2003లో అయిపోయింది, 2013. నెక్స్ట్ 10 ఇయర్స్లో మళ్ళీ కొత్త సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ తీసుకొచ్చారు. ఎందుకో చూద్దాం. ఈ శాస్త్ర సాంకేతిక విధానం 2013వ సంవత్సరం జనవరిలో కలకత్తాలో జరిగిన 100వ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేత విడుదల చేయడం అయితే జరిగిందండి. మరి ఎందుకు విడుదల చేశారు, అసలు ఏంటి, ఈ పాలసీ యొక్క లక్ష్యాలు ఏంటి అనేది చూద్దాం. నవీన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి రంగ సంస్థల ఏర్పాటు. చూసారండి, ఇక్కడ నవీన ఆవిష్కరణ అంటే కొత్త కొత్త ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి రంగ సంస్థల ఏర్పాటు చేయడము, మహిళా శాస్త్రవేత్తల ప్రోత్సాహం అండి, ఇంపార్టెంట్ పాయింట్, మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహము. సో క్వశ్చన్ అడగవచ్చండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ సంవత్సరంలో రూపొందించిన సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ప్రకారము మహిళా శాస్త్రవేత్తలకు ప్రోత్సాహాన్ని అందజేశారు. అఫ్కోర్స్ 2013 గుర్తుంచుకోవాలి. దీని ద్వారా 2020 నాటికే ప్రపంచవ్యాప్తంగా విజ్ఞాన శాస్త్రపరంగా అభివృద్ధి చెందిన మొదటి 5 దేశాల జాబితాలో భారత్ను ఒకటిగా చేర్చాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారండి. ఓకేనా, ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా. ఈ పాలసీ కాలంలో ప్రముఖంగా శాస్త్రీయ పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికత భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తాయని ప్రస్తావించారు. దీన్నే సంక్షిప్తంగా సృష్టి, సైన్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సిస్టమ్ ఫర్ హైయర్ టెక్నాలజీ లెడ్ పాత్ ఫర్ ఇండియా, సృష్టి అనే పేరుతో అయితే దీన్ని ఆవిష్కరించారు. ఇంపార్టెంట్ అంటే ఇది గుర్తుంచుకోవాలి. మరి సృష్టి ద్వారా దేశంలో వేగవంతమైన సమ్మిళిత వృద్ధితో పాటు సుస్థిర అభివృద్ధిని కూడా సాధించవచ్చని పేర్కొన్నారండి. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ చూడండి, సమ్మిళిత వృద్ధి, నెక్స్ట్ సుస్థిర అభివృద్ధి, ఇవి 2 పాయింట్లు కూడా మరి ఏ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన పాలసీలో పేర్కొన్నారంటే 2013 గుర్తుంచుకోవాలి. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2013. మరి ఈ విధానంలో ముఖ్యమైన లక్ష్యాలు ఏంటండి చూద్దాం. పరిశోధన మరియు అభివృద్ధి, R&D అండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగం యొక్క పెట్టుబడిని స్థూల జాతీయోత్పత్తిలో 2% ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. ఇందుకోసం పరిశోధన మరియు అభివృద్ధి రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ద్వారా ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యాన్ని పెంచాలని పేర్కొన్నారు. ఓన్లీ ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ రంగాన్ని కూడా ఇందులోకి తీసుకురావాలి. సమాజంలో ఉన్న విభాగాల వారిలో వైజ్ఞానిక తృష్ణను పెంచాలి.
సమాజంలో ఉన్న అన్ని విభాగాల వారికి మరి సైన్స్ అండ్ టెక్నాలజీ పైన తృష్ణ అంటే ఇష్టతను పెంచాలి. సైన్స్ పరిశోధన మరియు నూతన పరికల్పన అంటే ఇన్నోవేషన్లలో నైపుణ్యత కలిగిన వారిని ఆకర్షించాలి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి. పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలలో పనిచేసే వారి సంఖ్యను రాబోయే 5 సంవత్సరాలతో పోలిస్తే 66% పెంచాలని పేర్కొన్నారు. పరిశోధన మరియు అభివృద్ధిలో మహిళలు ప్రవేశించడానికై సరైన వాతావరణాన్ని కల్పించాలని కూడా ఇందులో పేర్కొనడాన్ని చూడవచ్చు. నెక్స్ట్, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య మేధో సంపత్తి హక్కుల విషయంలో మార్పులు తీసుకురావాలి. పెట్టుబడిదారులు మరియు కొత్త సాంకేతికతను కనిపెట్టే శాస్త్రవేత్తల మధ్య మేధో సంపత్తి హక్కుల భాగస్వామ్యానికి సంబంధించిన రెగ్యులేటరీ మరియు లీగల్ ఫ్రేమ్వర్క్ను ఏర్పరచాలి. ఇంపార్టెంట్ అండి. అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ని కాపాడేందుకు శాస్త్రవేత్తల మధ్య మేధో సంపత్తి హక్కులను భాగస్వామ్యానికి సంబంధించిన ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ను ఏర్పరచాలని పేర్కొన్నారు. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ను అమలుపరచడంలో ఉత్సాహవంతమైన పాత్రను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. హరిత తయారీ విధానాలు గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్కు ప్రోత్సాహకాలు అందించాలని పేర్కొన్నారు. ఇంపార్టెంట్ పాయింట్. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ప్రారంభించబడే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్టులకు మరియు లార్జ్ స్కేల్ ఫెసిలిటీస్ పెట్టుబడులకు అందించేందుకు గాను నేషనల్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ను కూడా స్థాపించాలని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేయబడే పరిశోధనా సంస్థలను ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థల్లో సమానమైన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. అంటే రెండు కూడా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఎక్కడ మీరు పరిశోధన చేయాలనుకున్నారో దాన్ని అభివృద్ధి చేయాలి అంటూ పేర్కొన్నారు. మరి అత్యంత సామర్థ్యం గల 10 రంగాలను గుర్తించి ఆ రంగాల్లో అత్యధిక పెట్టుబడులను పెట్టేలా చూడడం. హైటెక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా భారత్ వాటాను 2 రెట్లు పెంచాలి. చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో మరియు సేవా రంగాల్లో పరిశోధనని పెంచాలి. స్వదేశీ నవకల్పనలకు అనుగుణంగా సరికొత్త పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీని తీసుకురావాలి. వ్యవసాయ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి విధానానికి మరియు శాస్త్ర సాంకేతిక విధానానికి మధ్య సహకారాన్ని సాధించాలి. పరిశోధన మరియు అభివృద్ధి రంగాల్లో పెట్టే పెట్టుబడులను ప్రైవేట్ రంగంతో కలిసి చేపట్టాలంటూ కూడా ఇందులో మెన్షన్ చేశారు. నెక్స్ట్, డ్రాఫ్ట్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2000 సంవత్సరంలో అండి. ఇంపార్టెంట్ అండి ఇది. నవంబర్ 2018 ప్రధానమంత్రి పిఎం స్టియాక్ సమావేశానికి అధ్యక్షత వహించారు మరియు జాతీయ ఎస్టీఐ విధానాన్ని రూపొందించడానికి దిశానిర్దేశం కూడా చేయడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ అనేది గుర్తుంచుకోవాలి. ఎవరున్నారంటే 2018లో ప్రధానిగా నరేంద్ర మోదీ గారు. మరి 2019 డిసెంబర్ 6న కన్సల్టేటివ్ అపెక్స్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలి. జనవరి 2020 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అమలు ప్రక్రియ నిర్ధారించడానికి అపెక్స్ కమిటీ నుంచి మొదటి సమావేశం జరిగింది. ఇటీవల 5వ నేషనల్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ ముసాయిదాను డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది అంటూ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్, ఈ పాలసీ 2013 సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీని భర్తీ చేస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుంచుకోవాలి ఇది. ఓకేనా. నెక్స్ట్, మరి లక్ష్యం ఏంటండి? ఓకే, చేశారు, కరెక్ట్. దీని యొక్క లక్ష్యం ఏంటి? పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించే ఒక పర్యావరణ వ్యవస్థను నిర్మించడం ద్వారా స్వల్ప, మధ్యస్థ మరియు దీర్ఘకాలిక మిషన్ మోడ్ ప్రాజెక్టుల ద్వారా లోతైన మార్పులను తీసుకురావడం. దేశం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధి మెరుగుపరచడానికి మరియు నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థ యొక్క బలాలు మరియు బలహీనతలను గుర్తించాలి అన్నట్లుగా మెన్షన్ చేశారు. మరి ముఖ్యమైన నిబంధనలు ఏంటి? లింగ సమానత్వం అండి. ఓకేనా. అన్ని నిర్ణయాధికార సంస్థల్లో మహిళలకు 30% ప్రాధాన్యత కల్పించాలని పేర్కొన్నారండి. ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వేర్ కమ్యూనిటీకి చెందిన శాస్త్రవేత్తల భాగస్వాములకు స్పెషల్ బెనిఫిట్ అందించాలని కూడా పేర్కొన్నారండి. ఇంపార్టెంట్ పాయింట్. లింగ సమానత్వానికి సంబంధించిన అన్ని సంభాషణలు కమ్యూనిటీకి చేర్చాలి మరియు వారి హక్కులను కాపాడేందుకు కూడా కృషి చేయాలంటూ ఇందులో మెన్షన్ చేశారు. పిల్లలు మరియు వృద్ధుల సంరక్షణ, చైల్డ్ కేర్ ప్రయోజనాలు లింగ తటస్థంగా ఉండాలని ప్రతిపాదించబడ్డాయి మరియు ప్రసూతి, శిశుజన్నం మరియు శిశు సంరక్షణ అందించడానికి తల్లిదండ్రులకు సెలవులు కూడా అందించబడ్డాయండి. ఇంపార్టెంట్ పాయింట్. పబ్లిక్గా నిధులు సమకూర్చే అన్ని పరిశోధనా సంస్థలు మరియు విశ్వవిద్యాలయాలలో
ఉద్యోగుల పిల్లల కోసము డే కేర్ సెంటర్లు అందించాలి మరియు వృద్ధాప్యము సంరక్షణ కోసం ఒక సదుపాయాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలి. అంటే ఏంటండి అంటే పిల్లల సంరక్షణ, వృద్ధుల సంరక్షణ ఎందుకోసం అండి ఇది? శాస్త్రవేత్తల యొక్క పిల్లలు, వృద్ధులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు సంరక్షణ కల్పించినట్లయితే వారు సమర్థవంతంగా వారి యొక్క పరిశోధనలు చేయగలుగుతారు. ఓకేనా? లేదా ఎప్పటికీ కూడా వీరిపైన ఆలోచన ఉండి కరెక్ట్ చేయలేరు అని ప్రభుత్వం ఉద్దేశము. వికలాంగుల కోసం మరి వైకల్యాలున్న వ్యక్తుల ప్రయోజనాల కోసం వారికి మద్దతుగా నిర్మాణాత్మక మరియు సాంస్కృతిక మార్పులైతే చేపట్టాలంటూ పేర్కొన్నారు. ఇంపార్టెంట్. పరిశోధన మరియు విద్య. విధాన రూపకర్తలు పరిశోధన ఇన్పుట్లను అందించడానికి మరియు వాటాదారులను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్లు మరియు సహకార పరిశోధన కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడానికి ఇది ప్రతిపాదించినట్లుగా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీస్ అండి. ఓకేనా? ఫస్ట్ టాపిక్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో. సో గైస్, ఇది మీకు కంటిన్యూగా కావాలి అనుకుంటే క్లాస్ కామెంట్ రూపంలో తెలియచేయండి, తప్పకుండా మీకోసం అందిస్తాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా మన యాప్లో కోర్స్ అందుబాటులో ఉంది, టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. మీ ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవ్వాలంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.